దేశంలో పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీనే దానికి తూట్లు పొడుస్తుందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. బీఆర్ఎస్ తరపున గెలిచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని చేపట్టిన న్యాయ పోరాటం కొనసాగిస్తామన్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న ప్రభుత్వాలకు గుణపాఠం తప్పదన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఎవరైతే మా పార్టీ పైన గెలిచి మా పార్టీ గుర్తు పైన బీఫామ్ పైన గెలిచి పార్టీ ఫిరాయించిండ్రో ఆ ఎమ్మెల్యేల పైన ఉన్న డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లకు సంబంధించిన విషయాలను కూడా వారితో చర్చ చేయడం జరిగింది. తప్పకుండా మనకు అల్టిమేట్గా ఉంది కోర్టులే కాబట్టి ప్రజల రక్షణ కొరకు చట్టానికి వ్యతిరేకంగా ఏవైతే ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నాయో అక్కడ చేయాల్సినవి చేయకుండా స్పీకర్లు కూడా సమయానికి స్పందించకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీనే స్వయంగా తీసుకొచ్చిన పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏదైతుందో దానికి వాళ్లే తూట్లు పొడిచి ఏ రకంగా చేస్తున్నారో, ఒక రాష్ట్రంలో ఒక తిరిగా ఇంకో రాష్ట్రంలో ఇంకో తిరిగా ఎట్లా ప్రవర్తిస్తున్నారో వాటి అన్నిటికీ సంబంధించి కూడా ఒకవైపు ప్రజల్లో ఎండగడతా ఉన్నాం, ఇంకోవైపు న్యాయపరంగా మాకు న్యాయం దక్కాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని కొరకు కూడా సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు ద్వారా కూడా మేము అక్కడ ప్రతి రాష్ట్రంలో హైకోర్టు నుంచి వెళ్ళి జడ్జిమెంట్ అనుకూలంగా వస్తుందని అనుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ హైకోర్టులు కూడా వేరే వచ్చి మాట్లాడినారు కాబట్టి వారితో దానికి సంబంధించిన మిగతా విషయాలను కూడా మాట్లాడడం కొరకు ఢిల్లీకి రావడం జరిగింది. అందరినీ కూడా న్యాయ కోవిధిని సంప్రదిస్తాం.